జగన్కి బాబుకి ఏమైనా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? ఒక భూమి గురించి ఇద్దరు కొట్టుకోవాలా? లేదు. ఇద్దరికీ ఉన్నటువంటిది ఏంటంటే వ్యక్తిగతమైన శత్రుత్వం ఎందుకు వచ్చిందయ్యా అంటే జగన్ని జైల్లో పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఆ కాంగ్రెస్ సంబంధించిన అధినాయకత్వంలో ఉన్న పెద్దలతో జగన్కి ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి తన తండ్రి వలన వాళ్ళు చెప్పింది ఏంటంటే సోనియా గాంధీని రెచ్చగొట్టింది బాబు, ఈవెన్ ఈమె ఎక్కడ తప్పుకుంటుందో అని చెప్పి కోర్టులో కేసుల్లో తన నాయకుల్ని పెట్టించి మరి జైలుకి పంపించింది బాబు తప్పించి సోనియాకాంత్ ఇది లేదు. కేసు పెట్టి నువ్వు బెదిరిద్దాం అనుకుంది, నిన్ను జైల్లో 16 నెలలు పెట్టించింది ఆమె అని చెప్పుకొచ్చారు, ఆయనే అని చెప్పుకొచ్చారు. అది జగన్ మనసులో పడిపోయింది. అందుకని పవన్ కళ్యాణ్ అతని పెద్ద శత్రువు కాదు, సోనియా గాంధీ పెద్ద శత్రువు కాదు, ప్రధాన శత్రువు చంద్రబాబే అనడానికి. ఎందుకు అంటే అతనికి అర్థమైంది ఏంటంటే లోకేష్ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని నాశనం చేశాడు. ఒకప్పుడు చంద్రబాబుకి కీలక సమయాల్లో తన తండ్రి ఆదుకుంటే చివరికి ఇప్పుడు తనని తొక్కేసే ప్రయత్నం చేశాడు, తన రాజకీయ జీవితాన్నే ముందే నాశనం చేసే కుట్ర చేశాడు అన్నటువంటి ఫీలింగ్ అది ఆయనకి. అందుకోసమని ఆ కసిని మొన్న తీర్చుకున్నాడు, 4 రోజులు అరెస్ట్ చేసి చూపించి. చంద్రబాబుకి జగన్ మీద కక్ష ఏంటి? తనని అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అరెస్ట్కి నాకేం సంబంధం, అది సోనియా గాంధీ చేయించిన దానికి అన్నటువంటిది ఈయన వెర్షన్. వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు. చంద్రబాబు జీవితంలో గతంలో వ్యక్తిగతం లేని జగన్ విషయంలో వ్యక్తిగతంగా వెళ్ళడం జరిగింది. అదే సందర్భంలో ఈ వ్యక్తిగతం ఎట్లాంటి స్టేజ్కి వచ్చిందంటే ఎడ్డమంటే తెడ్డమంటాం. ఆయన అమరావతి అంటే ఈయన విశాఖ అంటాడు, ఆయన విశాఖ అంటే ఆయన మళ్ళీ అమరావతికి సంబంధించిన ఎక్స్పాన్షన్ అంటారు. ఇదే కథ నడుస్తుంది. దీనివలన కార్యకర్తలు కూడా ఒకళ్ళకొకళ్ళు శత్రువులాగా తయారైపోయి చివరికి అదేదో ఆనాటి రౌడీజం ఫ్యాక్షన్ కాలం నాటికి రాష్ట్రం మొత్తాన్ని తీసుకెళ్తున్నారు. జగన్ టైంలో తెలుగుదేశం వాళ్ళని 30 మందిని వేధిస్తే ఇప్పుడు 70 మందిని వేధించడం ద్వారా వీళ్ళు ప్రతీకారం తెచ్చుకుంటున్నారు. దీంతో ఇక గత్యంతరం లేక ఆ నేతల వెనకాలే తిరగాల్సిన కర్మ ఈ కార్యకర్తలకు పడుతుంది. సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధికి ఇది పెద్ద ప్రతిబంధకం అవుతుంది. పరిశ్రమలు వస్తున్నా భయం, ముందు ఓకే చేస్తున్నోళ్ళు ఆ తర్వాత లేట్ చేస్తున్న కారణాలు అదే. మళ్ళీ జగన్ వస్తే ఏంటి అన్నటువంటి భయం పెద్ద పెద్ద కంపెనీలకు ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున జగన్ టైంలో పెట్టుబడులు పెడతానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని చూసి ఆగుతున్నటువంటిది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమస్య విజయ్ని చూసి నేర్చుకోవాలి. విజయ్ తను ఎలక్ట్ అయిన తర్వాతన తనకి సంబంధించి సీట్లు తగ్గితే మద్దతు ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్పులేదు. కానీ శత్రువులాగా తనని తీవ్రంగా తప్పుపట్టినటువంటి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి, పళనిస్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో కలవడం అన్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. నాగేంద్రను, అన్నామలై వీళ్ళందరినీ కూడా కలవడానికి సిద్ధపడటం అన్నటువంటి ఖచ్చితంగా బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. ఆంధ్ర అభివృద్ధి కావాలంటే కక్షపూరిత రాజకీయాలు, వ్యక్తిగత శత్రుత్వాలు, పరస్పర ద్వేషం, దోషాలు తగ్గించాలి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కూడా కలుసుకునేవాళ్ళు, అసెంబ్లీలో ఈవెన్ మాట్లాడుకునేవాళ్ళు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఇద్దరు కూర్చునేవాళ్ళు. ఆ తర్వాత రోసి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడు మాత్రమే ఇంత దారుణంగా తయారై ఉన్నది.